కాంగ్రెస్ ప్రభుత్వం భూములను 22A ఎందుకు పెట్టింది? ఎవరు పెట్టమన్నారు? 60 ఏళ్ల నుండి ఉంటున్న ఇళ్లను 22A నిషేధిత జాబితాలో పెట్టారు. రాత్రికి రాత్రే కాలనీలు, లేఅవుట్లు, HMDA అమ్మిన భూములు, HUDA అమ్మిన భూములు, వేలల్లో ప్రభుత్వం అమ్మిన భూములను 22A నిషేధిత జాబితాలో పెడితే ప్రజలు ఏమైపోవాలి? సబ్ రిజిస్టర్ దగ్గరికి పోతే MRO దగ్గరికి, అక్కడికి పోతే RDO దగ్గరికి, అక్కడికి పోతే కలెక్టర్ దగ్గరికి, ఆయన దగ్గరికి పోతే ULC ఆఫీస్ దగ్గరికి పోమని ఇలా ఇంతమంది దగ్గరికి ప్రజలను తెప్పించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అక్రమాలకు ప్రజలు ఎందుకు తిరుగుతూ కష్టాలు పడాలి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆ ఇళ్లలో మేము నివసిస్తున్నాము. ఆ డిఫెన్స్ కాలనీలో ఈ రోజు ఇల్లు అమ్ముకోవడానికి పోతే మీది నిషేధిత జాబితాలో పెట్టిండ్రు అంటే మేము ఎక్కడికి పోవాలి అంటున్నాడు కార్తీక్. ఇది ఒక కార్తీక్ సమస్య కాదు, హైదరాబాద్ లోని లక్షలాది కుటుంబాల సమస్య. రాత్రికి రాత్రి కాలనీలు, సర్వే నంబర్లు మొత్తం, లేఅవుట్లు, HMDA అమ్మిన భూములు, హుడా అమ్మిన భూములు, యాక్షన్ లో ప్రభుత్వం అమ్మితే కొనుక్కున్న భూములన్నీ కూడా 22A కింద నిషేధిత జాబితాలు పెడితే ఆ ప్రజలు ఏం కావాలి? కార్తీక్ ఏమన్నాడు? సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే MRO దగ్గరికి పోమంటుండు, MRO దగ్గరికి పోతే RDO గారి దగ్గరికి పో అంటుండు, RDO దగ్గరికి పోతే కలెక్టర్ గారి దగ్గరికి పో అంటుండు, కలెక్టర్ గారిని కలిస్తే ఇది ULC సమస్య, ULC ఆఫీస్ కు పో అంటున్నారు. అంటే ప్రజలు ఎందుకు తిరగాలి? మీరు చేసిన తప్పులకు శిక్ష ప్రజలకెందుకు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. తప్పు మీది, ప్రజలకెందుకు శిక్ష? ఎందుకు పెట్టినారు ఈ భూములు? ఎవరు పెట్టమన్నారు? 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ULC రద్దు చేసింది. ULC రద్దయిన తర్వాత ఆ భూములన్నీ పట్టా భూములుగా మారినాయి, లేఅవుట్లయినాయి, ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి లేని సమస్య రాత్రికి రాత్రే మీకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? ఆ ULCలో పరిష్కారమైన భూములన్నీ కూడా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.